కుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. అలా పొద్దున్నే షికారుకి బయలుదేరాను. ఇంట్లో చెత్తల బండి ఉంది, అక్కడ పనిచేస్తున్నారు మనుషులు. మనం చెత్తల బండి అంటాం, తప్పు. పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, బాబు కొంచెం పక్క తప్పుకోండి, వాసన పడదు మీకు అన్నారు. కానీ వాళ్ళు సర్వీస్ చేస్తున్నంతసేపు ఆ వాసన పీలుస్తూనే ఉంటారు. వాళ్ళే సమాజానికి వెన్నెముకలు, భారతదేశానికి వెన్నెముకలు. నేను కాదు. వాళ్ళని చూసి అలాగా బాధపడ్డాను. తప్పదు, వాళ్ళే లేకపోతే పారిశుద్ధ్యం ఎక్కడ జరుగుతుంది? సరే, సాయంత్రం అయింది. అలా వెళ్తున్నప్పుడు ఈ సిమెంట్ కలుపుతున్నారు. ఒక తాపి మేస్త్రి, తర్వాత ఒక కూలి. బాబు సిమెంట్ పడుతుంది, కొంచెం దూరంగా వెళ్ళండి అన్నారు. నిజమే, ఆ 5 నిమిషాలకే సిమెంట్ పడిపోతుందని భయపడుతుంటే, ఆ సిమెంట్ కార్మికులు అంటే నిర్మాణ కార్మికులు అని మనం పిలవాలి. మరి ఎన్ని బిల్డింగులు కట్టారు, దేశ విదేశాల్లో కట్టారు. వాళ్ళు సమాజానికి వెన్నెముక, భారతదేశానికి వెన్నెముక. నేను కాదు. ఇదే రవికుమార్ జీవన వేదం.